వెంకట గారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ చూశారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అంటున్నారు. అలాగే సతీష్ గారు మీ ముఖ్యమంత్రి, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి, హిమాచల్ ముఖ్యమంత్రి వీళ్ళు ప్రచారం చేసిన ప్రతి చోట ఓడిపోయారు. మీరు ఇక్కడ చెప్పిన 6 హామీలు, కర్ణాటకలో చెప్పిన 5 హామీలు ఎవరు విశ్వసించలేదు. కర్ణాటక విజయాన్ని చూపించి తెలంగాణలో చేయించారు. ఈ 3 రాష్ట్రాలు చూపించి ఇక్కడ గెలుద్దాం అనుకుంటే ప్రజలు విశ్వసించలేదు అంటున్నారు. సతీష్ గారు సరే, దురదృష్టవశాతం ఈరోజు వారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా కార్పొరేట్ స్థాయికి వెళ్ళొచ్చిన వ్యక్తి, వారు మాట్లాడాల్సిన తీరు, వారు చెప్పేది మీరు ఒక విషయం చెప్తున్నాను. వారు ఏదైతే 3 రాష్ట్రాలను చూపించి కాంగ్రెస్ పార్టీ సంచులు ఏంటంటే మిగతా బీజేపీ పాలిట రాష్ట్రాలంతా కూడా మరి వాళ్ళ సంచులు పట్టుకొని పోయినరా, లేకపోతే నిజంగా మేము అధికారంలో ఉన్నాము, మా స్కీమ్స్ మేము ఇచ్చినాం అనే దానిపైన మాట్లాడకుండా, యాజ్ అన్ ఎడ్యుకేటెడ్, నేను విద్యార్థి నాయకులు పోయినా, నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి నేను స్కీమ్స్ పైన, డెవలప్మెంట్ పైన నేను మాట్లాడతాను తప్ప ప్రజలని విభజించి ఎమోషనల్ గా చేసి దీనిపైన ప్రజలు చెప్పారనే ఆ మాటలు నేను మాట్లాడాను కాబట్టి నేను ఆ వర్డ్స్ వాడాల్సి వచ్చింది. ఈ రోజు వాస్తవానికి అయిన దానిపైన నేనే చెప్తున్నాను కదా, వచ్చిన రిజల్ట్స్ ని 100% ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ చేయాల్సిందే, దానిపైన అధ్యయనం చేసుకోవాలి ఏ రకంగా జరిగింది అనేది. అండ్ ఏదైతే ఈ రోజు తక్కువ వచ్చింది అనేది కూడా సరే, బీజేపీ పార్టీ కూడా ఏ స్థాయికి లే స్థాయికి వచ్చింది. పాలిటిక్స్ లో, ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ ని ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. తీసుకొని దాంట్లో ఏదైతే తప్పులు చేసినామో దాన్ని చేసుకొని తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రజలకి మెరుగైన పాలన అందించే, ఉన్న రాష్ట్రాలు మెరుగైన పాలన అందించే విధంగా ప్రతిపక్ష పాత్ర ఇస్తే అధికార పక్షం ఏదైతే ఉందో దానిపైన ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసిన పైన కొట్లాడడంలో అది మా బాధ్యత. ఆ రోల్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇట్ డజంట్ మీన్ ఇక్కడ ఉన్న దాని వల్ల పోయింది, దీని వలన పోయింది అని అంటే సరే, దేని వలన పోయింది, దేని వల్ల ఏంది అనేది కంప్లీట్ గా ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ వచ్చినప్పుడు దానిపైన కూడా స్పష్టత ఇవ్వడం జరుగుతుంది, దానిపైన కూడా మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ గ్యారంటీస్ మేము ఎంత ఇంప్లిమెంట్ చేసినాం, ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసినాం, లాస్ట్ 10 years గా బీజేపీ పార్టీ అదే సతీష్ గారు సతీష్ గారు మీకు అదే చెప్తున్నాను. గ్యారంటీస్ దానిపైన చెప్తే గ్యారంటీస్ ఇస్తున్నామా లేదా, దానిపైన బీజేపీ పార్టీ లాస్ట్ 10 years ఏం గ్యారంటీస్ ఇచ్చిందా లేదా అనేది డిఫరెంట్ చర్చ. దానిపైన పెడితే వాళ్ళు ఇచ్చిరా, మేమేమి ఇచ్చామని దానిపైన నేను చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. అది వేరే సందర్భంలో చెప్తాము. కానీ నేనే ఒప్పుకుంటున్నాను కదా వచ్చిన రిజల్ట్. అట్ ద సేమ్ టైం ఈరోజు జార్ఖండ్ ఉంది, జార్ఖండ్ లో కంప్లీట్ గా 1-sided మెజారిటీ వచ్చి ఆడ అధికారాన్ని చెక్కించుకుంటున్నాము. అదే మరి కేరళలో కంప్లీట్ గా బీజేపీ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయిపోయింది. ఎక్కడైతే పాజిటివ్ నెగిటివ్ బోత్ ద సైడ్స్ ఉంటది. సరే, ఉన్నదాన్ని తీసుకొని దీన్ని ఇప్పుడు కేరళలో కూడా వెళ్లి కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేసింది ఉంది. జార్ఖండ్ లో మా డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో జార్ఖండ్ లోనే ఉన్నారు. ఆడ కూడా ప్రచారం చేశారు. ఆడ బీజేపీ పార్టీ అనుకున్నది అయితే కొన్ని స్థానాల్లో కంప్లీట్ గా, అంటే ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బీజేపీ పార్టీలో చేర్చుకొని 100% మేము అధికారంలోకి వస్తామని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు చాలా ధీమాగా మాట్లాడారు. ఇదే బండి సంజయ్ గారు కూడా మనం మాట్లాడారు, 100% జార్ఖండ్ లో కూడా మేమే ఫామ్ చేస్తామని. మరి ఆడ రిజల్ట్స్ చాలా అనూహ్యంగా ఉన్నాయి, అంటే కంప్లీట్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏది లేకుంటున్నాయి. సో ఏదున్నా కూడా వాస్తవానికి దగ్గరగుండి మాట్లాడాలి. అసలు క్లారిటీ ఏంది దానిపైన మాట్లాడకుండా సరే రాజకీయ పర విమర్శలు చేయాలని కూడా చాలా చేయవచ్చు సతీష్ గారు. రైట్ రైట్. కానీ ఆయన చేసిన ఆరోపణలు ఏంటి? మీరు 6 ఎక్కడైతే ఇక్కడ అమలు చేయకుండా పోయి అక్కడ చేస్తున్నారు, ఎక్కువ కర్ణాటక గానీ ఎవరు పెట్టుకోరు. కుమార్ గారు, ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడిన విషయం కానీ ప్రజలు ఇచ్చిన ఒక మ్యాండేట్ని కానీ మనం ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే వారు ఏం తప్పేం మాట్లాడలేదు. వారు ఏం మాట్లాడినారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా అబద్ధాలు ప్రచారం చేసినారు. 100% మేము ఇక్కడ ఇచ్చిన గ్యారంటీ అమలు అవుతున్నాయన్నారు, కర్ణాటకలో అవుతున్నారు, వీళ్ళందరూ కూడా అమలు అవుతున్నాయి కాబట్టి ప్రజలు అక్కడ విశ్వసించకపోవడం వల్ల ఇది పరిస్థితి జరిగింది. వీళ్ళంతా ఉన్న రాష్ట్రాలు అది చేశారని ఖచ్చితంగా కాంగ్రెస్ దాని గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ అబద్ధ ప్రచారం దాని మీరు కూడా, ఎందుకంటే మీరు ఆడ ఉన్నారు, మీరు ప్రత్యక్షంగా ఎన్నికల్లో ప్రచారం చేసిండ్రు, ఆడ మీరు ఇంప్లిమెంట్ చేసిన చాలా క్లియర్ గా ఉంది. ఏదైతే మహిళలకు మీరు ఇచ్చిన ఒక గ్యారంటీ స్కీమ్ దానిపైన ఇప్పుడు ఉన్న దానిపైన మాట్లాడకుండా ఏదైతే సంబంధించి హిందుత్వ, నేను కూడా ఒక హిందూని సతీష్ గారు, బట్ అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ పైన అంశాలపైన మాట్లాడాలి, రాజకీయాలు నడవాలని చెప్పి భావించే వ్యక్తిని కాబట్టి నేను దాన్ని విభేదిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఎజెండాలో స్ట్రాటజీలో అది ఒక భాగం కదా. అదే చెప్తున్నాను, దురదృష్టవశాత్తము సరే వర్కౌట్ అవుతుంది, బట్ అసొంటిది మారవాలని ఉద్దేశంతో అసలు మార్పు తీసుకురావాలని అసొంటి యంగ్స్టర్స్ మేము రాజకీయాలు మీరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ అంటలేను. నేను యాజ్ ఎన్ ఇండియన్ నేను మాట్లాడుతున్నాను. యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఇండియన్, చదువుకున్న వ్యక్తిగా డెవలప్మెంట్ పైన రాజకీయాలు ఉండాలి తప్ప సెంటిమెంట్ ఎమోషన్స్ పైన ఉండొద్దని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే కుమార్ గారు, ఇప్పుడు
వాయనాడు చాలా మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ వాయనాడు విషయం తీసుకున్నాను. వాళ్ళ సోదరుది మళ్ళీ రిటైన్ చేసుకుంటున్నారు తప్ప అక్కడ పెద్ద విజయము ఆడేదో చేసినది కాదు. వాళ్ళ సోదరుడికి సంబంధించిన రాజీనామా చేయడం వల్ల వెళ్ళారు. వీళ్ళు సామాన్య దగ్గర గెలిపించిన అది పక్క విషయం. బ్రహ్మాండం వచ్చి మొత్తం దేశంలోనే మార్పు వచ్చినది కాదు. అదే విషయానికి వచ్చినప్పుడు నీకు వరంగల్ నాందేడ్కి సంబంధించిన కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. కాబట్టి ఎక్కడైనా కూడా ప్రజలకు కేవలము ఓట్లను మార్చడం వల్లనో ట్యాంపరింగ్ చేయడం వల్లనో డబ్బులు వెళ్ళదన్న విజయం చూసినట్టే ప్రజలను అవమానపరచడమే. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కలిగి ఇప్పుడు 3 సార్లు వరుసగా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం కానీ ఎవరు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ తోటి గెలిచారు తప్ప ఇంకా ఇవన్నీ కూడా చేశారని చెప్పి అబద్ధ ప్రచారం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఖండిస్తున్నాం సీరియస్ గా. మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నాం, ప్రజలను అవమానపరచకండి, ప్రజలను గౌరవించండి, ఓటును గౌరవించండి. ట్యాంపరింగ్ చేసామనో డబ్బులు వెళ్ళదని మాట్లాడి ఓటమైనప్పుడు తప్ప కూడా చదువుకున్న వ్యక్తి వారు వాడి గ్రాడ్యుయేట్ మంచి వాళ్ళు తప్ప కూడా గౌరవించాలి. పార్టీ మీరు కాదు. సంజయ్ రౌత్ గారు ఏం మాట్లాడినారు బాంబేలో ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు? ఎక్కడైనా కూడా మాట్లాడడం అనేది ఎక్కడైనా హర్యానాలో అదే మాట్లాడినారు, ఇంకో దగ్గర అదే మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు కేరళ కోసం మన కేరళలో మా 16% పెరిగింది మా ఓటు బ్యాంక్. అది కూడా మీరు గమనించాలి. 0 నుంచి 16% కాబట్టి డెఫినెట్ విషయం జరిగేది. కాబట్టి చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలను గౌరవిద్దాము, ఓటును గౌరవిద్దాము, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను గౌరవించాలని చెప్తున్నాం. మొత్తానికి మా భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కానీ పార్టీ చేయడం వల్లనే ఈరోజు బ్రహ్మాండ ఫలితాలు వస్తున్నాయని చెప్పి చెప్తున్నాం.